ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో మరొకసారి చాలా భయంకరమైన ఫాల్ అయితే కనబడిందండి. ఈ బ్లాక్ ఫ్రైడే గల కారణం ఏంటి? ఓ పక్క ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న న్యూస్ వింటుంటే అన్ని అబద్ధాలే అనిపిస్తుందా? మన డొమెస్టిక్ పరిస్థితులు గాని, గ్లోబల్ గా వస్తున్న న్యూస్ గాని ఏది కూడా ప్రస్తుతానికైతే పాజిటివ్ గా కనిపించే అవకాశం లేదు. మీరు చూసినట్టయితే ట్రంప్ గారు 10 రోజులు టైం ఎక్స్టెండ్ చేశారండి వాళ్ళ మీద దాడి చేయడానికి. అయినా కూడా మార్కెట్లు నెగెటివ్ గా ఎందుకు తీసుకున్నాయి? ఇక బంగారం, వెండి ఇవాళ కూడా మనకి కొంతవరకు పడ్డాయండి. ఎస్పెషల్లీ ఈటీఎఫ్స్ అయితే ఇంకా పడుతున్నాయి. ఈ టైంలో ఇప్పుడు పర్చేస్ చేయడం కానీ, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయంటూనే మరొక 10,000 మంది సైన్యాన్ని అమెరికా ఇరాన్‌కి పంపిస్తోందా? అట్ ద సేమ్ టైమ్ ఇరాన్‌లో కూడా 10 లక్షల మంది వరకు గ్రౌండ్ ఫోర్స్‌ని ఇరాన్ రెడీ చేస్తుందా అండి? మార్కెట్‌లో ఏ విషయాన్ని నమ్మాలి? అసలు ఏ న్యూస్ ఖచ్చితంగా నిజమని మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎందుకంటే ఒక పక్క ట్రంప్ గారు గాని, లేదు అంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ కంపల్సరీగా ఒకళ్ళకొకళ్ళు విభేదాలుగా కనిపిస్తున్నాయండి. మరో పక్క మన మోడీ గారు గాని, లేదు అంటే పుతిన్ గారు గాని చేస్తున్న కామెంట్స్ కోవిడ్ టైం లాంటి లాక్‌డౌన్ పరిస్థితులు రావచ్చు అంటున్నారు. అసలు ఈ లాక్‌డౌన్ అనే పదం ఇప్పుడు మార్కెట్‌లో ఎందుకు హల్చల్ చేస్తుంది? ఒకవేళ నిజంగా లాక్‌డౌన్ పరిస్థితే వస్తే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండబోతున్నాం ఫర్దర్‌గా? ఇలాగా చాలా విషయాలు ఇవాళ మనం మాట్లాడాలి. ఫస్ట్ ఇవాళ మన మార్కెట్ లో వస్తున్న ఈ భయంకరమైన ఫాల్ గురించి మనం మాట్లాడాలండి. ఇవాళ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు 2% దగ్గరగా మనకు పడిందండి. 486 పాయింట్లు డౌన్ అయ్యి 22,819 దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక మార్కెట్ బ్రెడ్త్ విషయానికి వస్తే మళ్ళీ భయంకరంగానే ఉంది పరిస్థితి. కేవలం 374 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉంటే 2,900 స్టాక్స్ వరకు దగ్గరగా నెగిటివ్ గా ఉన్నది. ఇవాళ నా పోర్ట్‌ఫోలియో మోర్ దాన్ 3% నెగెటివ్‌గా ఉందండి. మరి ఇవాళ మీ పోర్ట్‌ఫోలియోలో అట్‌లీస్ట్ పాజిటివ్‌గా ఉన్న స్టాక్స్ ఏవి? ఇవాళ మీ పోర్ట్‌ఫోలియోలో బాగా ఇబ్బంది పెట్టిన స్టాక్స్ ఏవి? మీ పోర్ట్‌ఫోలియో ఇవాళ ఎంత వరకు పడింది? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇంత రక్తపాతం ఇవాళ మార్కెట్‌లో ఎందుకు చూసామంటే ఫస్ట్ ప్రధాన కారణం మనకి మార్చ్ ఎండ్ కల్లా ఆల్మోస్ట్ అందరూ కూడా లాసెస్ బుక్ చేసుకొని టాక్స్ లాస్ హార్వెస్టింగ్ చేస్తారండి. ఇదొక ప్రధాన కారణం. ఇవాళొచ్చిన ఫాల్‌కి ఎంటైర్ రీజన్ అంతా అటు అమెరికా, ఇజ్రాయెలే లేదు అంటే ఇరానే కారణం కాదండి. మన డొమెస్టిక్ మార్కెట్‌లో చాలా మంది లాసులు కావాలనే బుక్ చేస్తారు. ఇది ఒక చిన్న కారణం కావచ్చు. బట్ ఇవాళ మేజర్ ఫాల్ రావడానికి ప్రధాన కారణం ఫస్ట్ నిన్న అమెరికా మార్కెట్లు కూడా నెగెటివ్‌గా ఉన్నాయండి. ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు అడిగిన తర్వాత 10 ఆయిల్ ట్యాంకర్స్‌ని గెస్చర్‌గా అయితే రిలీజ్ చేశారండి. ఇదే మాటను చెప్తూ ట్రంప్ గారు 10 రోజులు దాడుల్ని ఆపుతున్నాము, ఇరాన్‌కి టైం ఇస్తున్నాము అని చెప్పారు. జనరల్‌గా లాస్ట్ టైమ్ 5 డేస్ టైం ఇస్తే మార్కెట్లు అమాంతం పెరిగాయి. కానీ ఇప్పుడు 10 రోజులు టైం ఇస్తే ఎందుకు పడిపోతున్నాయి? ఎస్పెషల్లీ క్రూడ్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ ఎలాగున్నాయో కాస్త పక్కన పెట్టండి. $100 మీదన మనకి బానే ఉన్నది. $100 ఉంటే బానే ఉందంటారు ఏంటండి అంటే ఇక్కడే ప్రధానమైన కామెంట్స్ మనం తెలుసుకోవాలండి. ఒక పక్క రష్యా, మరొక పక్క సౌదీ అరేబియా, మరొక పక్క ఇరాన్, ఖతార్ ఎక్కడ చూసినా కూడా అనిశ్చితి ఇంకా ఎక్కువవుతోంది. ఇప్పుడు మొన్నటి వరకు ప్రపంచం మొత్తానికి ఎస్పెషల్లీ ఇండియా కావచ్చు, యూరోపియన్ నేషన్స్ కావచ్చు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ అయితే వెళ్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? రష్యాలో బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ మీద బాంబులతో దాడి చేశారండి. ఆల్మోస్ట్ 40% వరకు సరఫరా నిలుపుదల అయితే వచ్చిందని చెప్పి న్యూస్ వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఆ తర్వాత మార్కెట్‌లో మళ్ళీ న్యూస్ వచ్చిందండి. రష్యన్ వాళ్ళు దాన్ని తిరిగి స్టార్ట్ చేశారు. ప్రాబ్లమ్ అయితే పెద్దగా లేదు అని చెప్పి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఒక విషయం అయితే చాలా క్లియర్. క్రూడ్ ఆయిల్ విషయంలో మనకి ప్రాబ్లమ్స్ ఏ క్షణాన్నైనా ఉన్న పాళంగా రెట్టింపైపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని లాక్‌డౌన్ అనే పదంతో మన మోడీ గారు గాని, లేదు అంటే పుతిన్ గారు గాని చెప్పడం జరిగింది. అయితే మార్కెట్‌లో దాని తాలూకు న్యూస్ వేరే విధంగా రకరకాలుగా స్ప్రెడ్ అవుతోంది. కానీ గమనించండి, లాక్‌డౌన్ అనే పదం కనుక మీకు వినిపిస్తే, మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనందరం మళ్ళీ ఇళ్లల్లో తలుపులు మూసుకొని కూర్చోవడం కాదండి. నిత్యావసర వస్తువుల సరఫరా కష్టమవుతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. కంపెనీస్ ఇబ్బంది పడతాయి. సో, కొంతవరకు కూడా ఆఫీసులకు వెళ్ళడం గానీ, లేదంటే అనవసర ఖర్చులు గానీ, ప్రయాణాలు గానీ, ఇలాంటివి తగ్గించుకోమని గవర్నమెంట్ కాస్త సందేశం ఇస్తే ఇవ్వచ్చు. అంతేగాని ఇంకేముంది ఇండియాలో లాక్‌డౌన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకేమి దొరకవు. అందరం తలుపులేసి కూర్చోవాలా? అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదండి. మార్కెట్‌లో చాలా చాలా ఫేక్ న్యూస్‌లొస్తున్నాయి. వాటిని కాస్త గమనించి ఇంట్లో వాళ్ళు గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని పానిక్ అవ్వకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో, ఇక అసలు విషయం అండి. ఇరాన్ దగ్గర నుంచి ఏం జరుగుతోంది? అమెరికా అడిగినట్టు ఒక 10 ట్యాంకర్‌ని రిలీజ్ చేసినా కూడా ఇరాన్ నుంచి చాలా చాలా డేంజరస్ అప్‌డేట్స్ అయితే వస్తున్నాయండి.
మనందరికీ తెలుసు ట్రంప్ గారు ఎన్ని క్లెయిమ్స్ చేసినా మేము ఎవరితోనో మాట్లాడుతున్నాము, టాప్ పర్సన్‌తో మాట్లాడుతున్నాము, డీల్స్ కుదిరిపోతున్నాయి, అమెరికా ఇరాన్ లొంగ తీసుకుంటోంది, లేదు అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నాం. ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఇరాన్ మమ్మల్ని బెగ్ చేస్తోంది. ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఇరాన్ ఒకే ఒక్కటి చెప్తోందండి. ఇవన్నీ అబద్ధాలు, కరెక్ట్ కాదు. మేమైతే ఎక్కడ డీల్‌కి మాట్లాడట్లేదని. మరి ఈ టైంలో ఇరాన్ ఎంత భయంకరమైన స్టేట్మెంట్స్ ఇస్తుందో తెలుసా? ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి వాళ్ళు తిరిగి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారనేలాగా న్యూస్ వస్తుంది. అసలు యుద్ధం స్టార్ట్ అయిందే ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి. ఎందుకంటే ఐఆర్జీసీ వాళ్ళు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ యాక్ట్ నుంచి బయటికి వెళ్దామని చూస్తున్నారండి. ఇదే కనుక నిజమైతే నిజంగానే అమెరికా, ఇజ్రాయెల్ రాత్రికి రాత్రి దాడి చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మార్కెట్ మొత్తం చాలా నిశితంగా గమనిస్తున్న పాయింట్ ఏంటి అంటే అమెరికా వాళ్ళు బై గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళ తాలూకా దళాలను తీసుకెళ్తున్నారనేలాగా న్యూస్ వస్తుంది. అమెరికా ఇప్పటికే 3,000 మందిని ఒకసారి, 4,000 మందిని ఒకసారి, ఇప్పుడు మరొక 10,000 మందిని కూడా పంపిస్తారనేలాగా గ్రౌండ్ ఫోర్సెస్ సంబంధించి న్యూస్ వస్తుంది. ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ అక్కడ లోకల్ ఫోర్సెస్ ని 10 లక్షల మంది వరకు రెడీ చేస్తుందట. సో ఇలాంటి విషయాలు ఎంతలా భయపెడుతున్నాయంటే మార్కెట్లని, ట్రంప్ గారు ఆల్మోస్ట్ వాళ్ళ తాలూకా యుద్ధాన్ని, లేదు అంటే కార్గ్ ఐలాండ్ మీద వాళ్ళ సెక్యూరిటీ బేసిస్ మీద, మిలిటరీ బేస్ మీద దాడి చేస్తా ఉన్నది. ఏప్రిల్ 6కి పొడిగించిన డేట్ ని మరొక 10 రోజులు టైం ఎక్స్టెండ్ చేసిన మార్కెట్లు అస్సలు సహకరించట్లేదండి. ఇంకా వర్రీ ఎక్కువైపోతున్నాయి. అంటే కంపల్సరీగా టెన్షన్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్ పెరిగిపోతుంది. అందుకే అటు క్రూడ్ గాని, బంగారం గాని, స్టాక్ మార్కెట్‌లు గాని అన్నీ చాలా ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నాయి. ఎంత ప్రాబ్లమాటిక్‌గా ఉందంటే ట్రంప్ గారి బిహేవియర్, ఒక పక్క టాక్స్ అయితే బాగా జరుగుతున్నాయని, మరొక పక్క గెస్చర్ కింద 10 ట్యాంకర్‌ని రిలీజ్ చేశారని ఇలా మాట్లాడుతూనే మరో పక్క వాళ్ళు కంప్లీట్‌గా నాశనం చేసేస్తాము, 10,000 మందిని పంపిస్తాము, ఇలాగా సంబంధం లేని విషయంగా మాట్లాడుతున్నారు ట్రంప్ గారు. డీ ఎస్కలేషన్ అనేది మొదలైంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రంప్ గారు టైం ఎక్స్టెండ్ చేయడం కానీ, దానికి తగ్గట్టుగా ఇరాన్ వాళ్ళు కూడా కొన్ని ట్యాంకర్స్ రిలీజ్ చేయడం చాలా మంచి విషయం అండి. అయితే మార్కెట్లు ఎందుకు నెగెటివ్ గా తీసుకుంటున్నాయి అంటే, ఇలాగ ఎన్ని రోజులు టైం ఎక్స్టెండ్ చేస్తారు, ఇలాగ ఇరాన్ ఎన్ని రోజులు వీటిని కొట్టి పారేస్తుంటుంది, ఏదో ఒక టైం వచ్చినప్పుడు ట్రంప్ గారు ఖచ్చితంగా ఏ విధంగా రియాక్ట్ అవుతారనే భయం ఖచ్చితంగా మార్కెట్ లో కనిపిస్తుంది. ఈ భయాల వల్లే మన మార్కెట్లే కాదు, గ్లోబల్ మార్కెట్లు కూడా నెగెటివ్ గా ఉన్నాయి. గ్లోబల్ గా ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్ లో 10-year బాండ్ ఈల్డ్స్ 4.5% కి టచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలా గ్లోబల్ గా బాండ్ ఈల్డ్స్ ఎప్పుడైతే 4.5% దాటి టచ్ అవడానికి ప్రయత్నిస్తాయో గ్లోబల్ మార్కెట్లు కంపల్సరీగా నెగెటివ్ గా ఉంటాయి. బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది మార్కెట్లకి ఖచ్చితంగా నెగటివ్ విషయం. ఎందుకంటే 5% వరకు సేఫ్ గా ఉన్న బాండ్స్ లోనే వస్తుంటే మిగిలిన వాళ్ళందరూ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ లో ఎందుకు పెడతారండి? అటు గోల్డ్ లోకో, ఇటు బాండ్స్ లోకో, ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెన్సీ డాలర్ లోకో వెళ్ళిపోతారు. సో అందువల్ల ట్రంప్ గారు ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని మనం చెప్పుకున్నాం కదా, టాకో అనే పదం. సో ఈ బాండ్ ఈల్డ్స్ టచ్ చేసిన ప్రతిసారి ట్రంప్ గారు ఈ విధంగా మాట్లాడడం లేదా వెనక్కి తగ్గడం కొత్త కాదండి. ఇది రిపీట్ అవుతోంది. అంటే ఫర్దర్ గా కొన్ని రోజుల పాటు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం కానీ, లేదు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొంత టైం ఇవ్వడం గాని, ఊపిరి పీల్చుకోవడానికి ఈయన చేస్తున్న ప్రయత్నాలండి. అంతేగాని యుద్ధం ఆగిపోతుంది అని చెప్పడానికి ఎక్కడ కూడా కారణాలు అయితే కనిపించట్లేదు. బట్ ఒక విషయం గమనించాలి, పాకిస్తాన్ విషయంలో మనం కొంత న్యూస్ అయితే చూస్తున్నామండి. మధ్యలో వాళ్ళు మీడియేట్ చేస్తున్నారని, లేదు అంటే ఇరాన్ వాళ్ళని పక్కన పెట్టడానికి ట్రై చేస్తుందని, వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చూస్తుంది, రకరకాల న్యూస్లు అయితే ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కి వెయిటేజ్ అయితే ఇస్తున్నారండి. అటు హుర్ముజ్ విషయంలో అవ్వచ్చు, లేదు అంటే మంత్రాలు జరిపే విషయంలో అవ్వచ్చు. కానీ పాకిస్తాన్ విషయంలో అలా జరగట్లేదు. వాళ్ళ షిప్స్ ఆపేస్తున్నారు. అండ్ ఒక స్టేట్మెంట్ అయితే వచ్చిందండి, మీరు కేవలం మీడియేట్ చేయడానికి మాత్రమే గానీ ఇక్కడ మధ్యలో జరిగే చర్చల్ని, దాని తాలూకా అవుట్పుట్ ని మార్చే దశలో ఆ స్టేజ్ లో మీరు లేరంటూ ఇరాన్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదండి, ఈ టైంలో మనం గమనించాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన రూపీ అండి. ఆల్మోస్ట్ 95 రూపాయలు కూడా దాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన 2 వారాల్లో మన రూపీలో డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తుందండి. ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు మనకు అంతవేరం రిజల్ట్స్ ఎక్కువసేపు ఉండేలా కనిపించట్లేదు కూడా. సో ఈ టైంలో మన రూపాయి వీక్ అయితే ఎఫ్ఐఎస్ కి సెల్ చేయడానికి కారణం ఉన్నట్టేనండి. మన రూపాయి వీక్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి లాభాలు డాలర్ టర్మ్స్ లో తగ్గిపోతాయి. ఇప్పటికే మన వాళ్ళు ట్యాక్సులు వేసేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏప్రిల్ 1 నుంచి మన దాకా ఇంట్రాడే ట్రేడింగ్ లో కానీ, లేదంటే ఓవరాల్ గా బ్రోకరేజ్ విషయంలో కానీ చాలా మార్పులు రాబోతున్నాయి. ఇలాంటి చాలా కారణాలు, సెంటిమెంట్స్ అన్ని కూడా ఒకేసారి మార్కెట్ లో నెగటివ్ గా చూపిస్తున్నాయండి ఈ విషయాన్ని. సో గ్లోబల్ గా సెంటిమెంట్ మారుతోంది. న్యూస్ లో టాక్స్ జరుగుతున్నాయి వస్తుంటే గ్రౌండ్ రిపోర్ట్లు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి. మరో పక్క ఇజ్రాయెల్ కంటిన్యూస్ గా దాడులు చేస్తుంది.
ఈవెన్ ఇరాన్ కూడా ఆపకుండా దాడులు చేస్తుంది. అండ్ ఇప్పటికీ వాళ్ళ దాకా 2 ప్రధానమైన మిసైల్స్ అయితే వాళ్ళు ఇంతవరకు ఉపయోగించలేదండి. ఇప్పుడు అందరికీ అవే అనుమానాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇరాన్ వాటి తాలూకా మిసైల్స్ ని ఎందుకు ఇంతవరకు ఉపయోగించలేదని, అవసరమైతే డైరెక్ట్ గా వాటిని ఇప్పుడు బయటికి తీస్తే మార్కెట్‌లో ఇంకా సెంటిమెంట్ దెబ్బతింటుందండి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ చాలా ఆశ్చర్యపరిచింది అటు అమెరికాని గాని, ఇజ్రాయెల్‌ని గాని. వాళ్ళ డెసిషన్స్ అవ్వచ్చు, వాళ్ళ తాలూకా యుద్ధం తాలూకా ప్లాన్స్ అవ్వచ్చు, అటాక్ చేసే విధానం అవ్వచ్చు, ఫైనల్‌గా మన ఇండియా వరకు, మన ఇండియన్ వాటర్స్ వరకు వచ్చి అటాక్ చేయడానికి వాళ్ళకంత టెక్నాలజీ గాని, ఆ మిసైల్స్ గాని ఇంకా ఎక్కడున్నాయనే ఆశ్చర్యం ఇంకా మార్కెట్‌లో వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. ఇక ఈ టైంలో మన మార్కెట్‌లో మరి కాస్త నెగెటివ్ సెంటిమెంట్‌ని పెంచే విధంగా ఎస్పెషల్లీ ఇండెక్స్‌లకి హెవీ వెయిట్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మనం కొంత న్యూస్ చూస్తున్నామండి. అయితే ఇవాళ కొంతవరకు పాజిటివ్‌గా ట్రేడ్ అవ్వడం గాని, లేదు అంటే ఈ నెగెటివ్ న్యూస్ రావడం గాని మార్కెట్‌లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కానీ జెఫ్రీస్ వాళ్ళు రీసెంట్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాలూకు చైర్మన్ రిజైన్ చేశారు కదండీ! అదే కారణం చూపించి వాళ్ళ తాలూకా వెయిటేజ్‌ని తగ్గిస్తున్నారండి. ఇది ఫర్దర్‌గా మార్కెట్‌లో కొంత నెగెటివ్ సెంటిమెంట్ తీసుకురావచ్చు. ఇదొక్కటే కాదండి. ఎందుకంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏం జరుగుతోంది? ఆర్‌బీఐ ఏం చేస్తోంది? చైర్మన్స్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? పరిస్థితులేమిటి? ఇంకా తగ్గితే వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ మనం మాట్లాడుకున్నవే. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా వెయిట్ చేయడమా? లేదు అక్యుములేట్ చేయడమా? అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నా దృష్టిలో నేనైతే వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఒక బ్రోకరేజ్ సంస్థ ఏమో ఇంతకన్నా పడడానికి ఛాన్స్ తక్కువ, డీరేటింగ్ అవ్వదు అంటున్నాయి. ఇక్కడ మరొక సంస్థ చూపిస్తేనే మాత్రం ఇండియా తాలూకా టార్గెట్లు తగ్గించేస్తుందండి. అంటే ఇంకా కింద పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాయి. ఇలాగ ఒకే న్యూస్‌కి సంబంధించి 2 డిఫరెంట్ అర్థాలొచ్చేలాగా బ్రోకరేజ్ సంస్థలు చెప్తున్నప్పుడు, మార్కెట్‌లో పరిస్థితులు కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉన్నప్పుడు మనం వెయిట్ చేయడమే మంచిదండి. అది బంగారం విషయమైనా, లేదు స్టాక్ మార్కెట్‌లో ఏ స్టాక్ సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ అయినా. అయితే ఇప్పుడు బంగారం గురించి ఏం చేయాలి? ఎప్పుడూ ఉండేదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌లయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే షార్ట్ టర్మ్‌లో కూడా నెక్స్ట్ మరింత వాలటైల్ సినారియోస్ మనం చూడబోతున్నాం. ఇక్కడ గమనించండి. ఇక మీదట ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ కనుక ఇబ్బంది పడితే, ఇప్పుడు చూడండి, ఇరాన్ వెళ్లి అమెరికా మీదో, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ప్రాబ్లమ్ కాదు. అలాగే ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఇరాన్ మీద దాడి చేస్తే ప్రాబ్లమ్ కాదండి. కానీ ఇరాన్ వాళ్ళు ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ మీద, మిగిలిన దేశాల మీద దాడి చేస్తే, అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలో కనుక పాల్గొంటే అది గోల్డ్‌కి చాలా చాలా నెగెటివ్. పాజిటివ్ కాదండి. జనరల్‌గా యుద్ధం జరిగితే పాజిటివ్ అంటాం. కానీ ఇరాన్‌కి, మిగిలిన గల్ఫ్ దేశాలకి మధ్యలో ఈ యుద్ధ వాతావరణం కనుక పెరిగితే అది గోల్డ్‌కి నెగెటివ్. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఇప్పుడు డబ్బుల కోసం గోల్డ్ నమ్ముకుంటారండి. ఇంక వాళ్ళకి వేరే పరిస్థితి లేదు. అంతేకాదు ఇదే టైంలో ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కొంతవరకు మనకి గోల్డ్ విషయంలో చాలా అనిశ్చితులు వస్తున్నాయండి. తస్మాత్ జాగ్రత్త. లాంగ్ టర్మ్ కోసం ఉన్నవాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. ప్రాబ్లమ్ లేదు. యుద్ధం అనేది ఇప్పుడు కాకపోతే 2 నెలలకైనా తగ్గుతుంది. అక్కడి నుంచి గోల్డ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. స్టేబుల్‌గా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గోల్డ్ అనేది ఒక సేఫ్ అసెట్. ప్రపంచమంతా కూడా బంగారాన్ని నమ్ముతుంది. పడితే ఒక 10% 20% పడుతుంది తప్పితే మళ్ళీ పెరిగిపోవడం ఖచ్చితంగా జరిగే విషయమే. సిల్వర్ కూడా సేఫ్ అసెట్ కాకపోయినా మంచి వాలటైల్, ఫ్యూచర్‌లో రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంటేనండి. కాకపోతే ఏంటంటే అందరూ కూడా షార్ట్ టర్మ్‌లో పెరిగిపోయిన తర్వాత ఇంకా పెరిగిపోతుందనే భ్రమలో కొంటున్నారండి. ఎస్పెషల్లీ ఈటీఎఫ్‌లు కొనేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇక ఇవాళ మన ఇండియాలో మోస్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే పెట్రోల్ రేట్లు తగ్గించారని. జనరల్‌గా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారండి. పెట్రోల్‌కి, డీజిల్‌కి అప్ టు ₹10 వరకు మనకి ప్రైస్ అయితే డిస్కౌంట్‌లో కనిపిస్తోంది. ఇది కేవలం ఆయిల్ కంపెనీస్‌కి కాస్త ఉపశమనం మాత్రమే. దీనివల్ల కొన్ని కంపెనీస్‌కి ఇబ్బంది ఉంటుంది. కొన్ని కంపెనీస్‌కి ఇబ్బంది తగ్గుతుంది. సో మొత్తానికేంటంటే ఈ పరిస్థితులు చూసి మార్కెట్‌లో మన గవర్నమెంట్ ఏం చేస్తుందనేది మరొకసారి మనం గమనించాలి. ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో మార్కెట్‌లో ఇబ్బంది వస్తున్న కొన్ని కంపెనీస్‌ని చూపించి ఈ రేట్లు తగ్గించడం కరెక్టా? నిజం చెప్పండి, ఈ టైంలో నిన్నటి వరకు ఆ కంపెనీస్‌కి నష్టం వచ్చినా కూడా ఎందుకు మార్చలేదు? ఇప్పుడు మారిస్తే దానివల్ల జనాలకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? లేదు గవర్నమెంట్ ఎంత రెవెన్యూ లాస్ అవ్వబోతోంది? దీనివల్ల షార్ట్ టర్మ్‌లో కలిగే ప్రయోజనం కన్నా ఒకవేళ యుద్ధం గనక కొనసాగితే లాంగ్ టర్మ్‌లో వచ్చే ఇబ్బందులు ఎంతవరకు ఉంటాయండి? దీని మీదైతే నా ఒపీనియన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా ఉంది అని నేను చెప్పను. అలాగని గవర్నమెంట్‌కి ఫేవరబుల్‌గా ఇప్పుడు నేను మాట్లాడట్లేదండి. కారణం ఏంటి అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు జనాలకి షార్ట్ టర్మ్‌లో ఇబ్బందొచ్చినా లాంగ్ టర్మ్‌లో మన మంచి కోరాలి గానీ, ఇక్కడ చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉండొచ్చండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కసారిగా రేట్లు తగ్గిస్తేనే చాలా ఉపయోగం అనేది షార్ట్ టర్మ్‌కైనా మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్‌లకి
జనాలకి కింద లెవెల్ వరకు వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తుందండి. అది పాజిటివ్ విషయమే. దాన్ని నెగెటివ్ గా మనం వక్రీకరించకూడదు. కానీ ఇలాంటి పనులు రెగ్యులర్ గా ఒక స్టేజ్ వైజ్ మేనర్ లో చేయాల్సిందని నా ఒపీనియన్. ఎందుకంటే ఒకేసారి ₹10 తగ్గించి ఇక్కడ ఏదో ఒక భ్రమలోకి అయితే మనల్ని తీసుకెళ్తున్నారేమో కానీ దీనివల్ల జరిగే ఉపయోగం ప్రస్తుతానికన్నా తర్వాత వచ్చే నష్టం ఎక్కువ ఉండొచ్చా? ఈ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక నెక్స్ట్ మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. అందులో ఫస్ట్ ది హెచ్ఈజీ అలాగే గ్రాఫైట్ ఇండియా. ఈ రెండు స్టాక్స్ కూడా ఇవాళ చాలా చాలా హై వాల్యూమ్స్ తో దగ్గరగా ఒకటి 10% అయితే మరొకటి 8% వరకు పెరగడం జరిగిందండి. దీనికి గల ప్రధాన కారణం మనం తెలుసుకోవాలి. ఒక మేజర్ అనౌన్స్మెంట్ గ్రాఫ్టెక్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి వచ్చిందండి. వీళ్ళు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫాక్చరర్స్ అండి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రాఫైట్ తాలూకా ఎలక్ట్రోడ్ ప్రైసెస్ ని $600 నుంచి $1200 అయితే పెంచుతున్నారండి. సో ఈ న్యూస్ వల్ల ఈ రెండు స్టాక్స్ లో మనం చాలా హై వాల్యూమ్స్ అయితే చూస్తున్నాం. ఇక ఈ రోజు మొత్తానికి ఇంకొక నెగటివ్ న్యూస్ ఎస్పెషల్లీ సోలార్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే గవర్నమెంట్ మరొక 6 నుంచి 7 గిగావాట్ల అన్వయబుల్ ప్రాజెక్టులను అయితే క్యాన్సిల్ చేయబోతోంది. ఏవైతే ఎగ్జిస్టింగ్ టెండర్స్ ఉన్నాయో వాటిని డిమాండ్ లింక్డ్ బిడ్డింగ్ కింద అయితే మళ్ళీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందండి. ఇది సోలార్ సెక్టార్ స్టాక్స్ కి కొంతవరకు నెగటివ్ విషయం. అయితే ఇక్కడ మనం ప్రధాన కారణం తెలుసుకోవాలండి. వీటిని అన్వయబుల్ ప్రాజెక్టులను ఎందుకు అన్నారు అంటే ట్రాన్స్మిషన్ సంబంధించి కన్స్ట్రైంట్స్ కనిపించడం కానీ లేదు అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పెద్దగా జరగకపోవడం కానీ వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అంతేగాని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏవైతే బాగున్నాయో అవి క్యాన్సిల్ అవ్వట్లేదండి. మార్కెట్ లో ఇది నెగటివ్ న్యూసే, కానీ దీన్ని భయపెట్టి అయిపోయింది ఇంకా సోలార్ సెక్టర్ పడుకుని పోతుంది అనేలాగా చాలా మంది ప్రయత్నాలు చేస్తారండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ గవర్నమెంట్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? సోలార్ అవ్వచ్చు, విండ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, గోయింగ్ ఫార్వర్డ్ మనకి టెండర్స్ అనేవి ఖచ్చితంగా డిమాండ్ కి ఉంటేనే దానికి తగ్గట్టు అలైన్మెంట్ బిడ్డింగ్స్ కూడా జరుగుతాయండి. దీనిని మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. నెక్స్ట్ మనం ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తాలూకా సబ్సిడరీ వాళ్ళు ఒక రీడెవలప్మెంట్ ప్లాన్ అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ కింద అయితే వీళ్ళు చేస్తున్నారండి ముంబైలో. దీని తాలూకా ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్టే 1700 కోట్ల కింద అయితే ఉంటుందండి. ఇది కంపెనీకి కాస్త బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 8 కొత్త కోల్ వాషరీస్ అయితే 3300 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ తో సెటప్ చేయబోతున్నారండి. ఇది ఖచ్చితంగా డొమెస్టిక్ కుకింగ్ కోల్ తాలూకా క్వాలిటీ అయితే పెంచబోతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్ అయినా మార్కెట్ లో ఫర్దర్ గా ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. ఇక నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి బాంబే హైకోర్టు లో సిబిఐ ప్రోబ్ అయితే వేయాలని చెప్పి ఎస్పెషల్లీ ముఖేష్ అంబానీ గారు ఇల్లీగల్ గా ఓఎన్జీసీ ఫీల్డ్స్ నుంచి ఎస్పెషల్లీ కేజీ బేసిన్స్ నుంచి 2004 నుంచి 2013 మధ్యలో గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ చేశారని చెప్పి మనకైతే చాలా అబండాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కేసు ఇవాళ కొట్టివేయడం అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం తీతాకర్ రైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇవాళ 44 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇదేంటి సార్ 44 కోట్లే ఇంత చిన్న విషయం ఇంపార్టెంట్ అంటే గమనించండి. ఈ 44 కోట్ల డీల్ ఏంటి అంటే 10 years పాటు వ్యాగన్ లీజింగ్ పాలసీలోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీకి ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ న్యూస్ వల్ల సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మనం చూడకపోయినా లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా వీళ్ళకి కాస్త ఇది మంచి విషయం అండి. నెక్స్ట్ మనం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి. అప్రాక్సిమేట్లీ 5000 కోట్ల పొటెన్షియల్ ఉండే ఒక ఎస్టిమేటెడ్ రెవెన్యూ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు చేపట్టబోతున్నారు చెన్నైలో. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో మనకు కాస్త బజ్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఇక యాక్మే సోలార్ ఇవాళ మెయిన్ గా చెప్పుకోవాలండి. ఇవాళ మనకి కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటంటే ఇన్వెస్టిక్ వాళ్ళు దీని మీద ఇనిషియేట్ చేస్తున్నారండి వాళ్ళ కవరేజ్ ని అండ్ బై రేటింగ్ ఇస్తున్నారు. $319 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఇది ఈ కంపెనీకి ఖచ్చితంగా కాస్త పాజిటివ్ విషయం. ఇక నెక్స్ట్ మనం ఆజాద్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు ఒక 8 year అగ్రిమెంట్ తో ఇవాళ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నారండి. వీళ్ళు జపాన్ కి సంబంధించిన మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళతో హాట్ సెక్షన్ నాజల్ వేన్ సెగ్మెంట్స్ ని సప్లై చేయడానికి డీల్ అయితే కుదుర్చుకున్నారండి. ఇవి టర్బైన్ ఇంజిన్స్ లో యూస్ చేస్తుంటారు. ఈ న్యూస్ కారణంగా ఆజాద్ ఇంజనీరింగ్ కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. ఫర్దర్ గా ఇది కాస్త పాజిటివ్ న్యూస్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు.